హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ ఫ్రైడే ట్రేడ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? సో నేనైతే ఏం తీసుకోలేదు. యాజ్ ఎక్స్పెక్టెడ్ వాలటిలిటీ ఉంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ 2 డేస్ మొత్తం ట్రెండింగ్ ఉండే అండ్ ఆల్సో సపోర్ట్ జోన్స్ దగ్గర ట్రేడ్ చేస్తుండే కాబట్టి ఎక్స్పెక్ట్ చేసినట్టే 15 మినిట్స్ క్యాండిల్ మనకు 20 ఈఎంఐ పైన ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసి క్రాష్ డౌన్ అయింది. సో ఇట్స్ స్టేజ్ 1 సైన్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా 2 to 3 డేస్లో పక్కా క్లారిటీ అన్నది వస్తుంది. ఒకవేళ మనం బుల్లిష్ సైడ్ మూవ్ అయ్యేది ఉంటే అది ఎలా అన్నది కూడా మీకు అనాలిసిస్లో చెప్తాను. అండ్ మోస్ట్లీ అయితే ఈ కరెంట్ వీక్ అంతా కూడా మనకి వార్ రిలేటెడ్ థింగ్స్లోనే అన్సర్టన్గా ఉంటుండొచ్చు. మనకి నెక్స్ట్ 3 to 4 డేస్ కనుక వార్ న్యూస్ ఏం లేకపోతే మనం ఒక టైనీ గ్రీన్ సైడ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సపోర్ట్ జోన్లో ఉన్నాం కాబట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు వీక్లీ క్యాండిల్ టోటల్ ప్రీవియస్ 3 వీక్స్ మొత్తం మింగేసింది, ఆల్మోస్ట్ మొత్తం మింగేసింది. ఇంకొక 100 పాయింట్స్ అయితే మొత్తం అయిపోతుంది కూడా, ఇంకా కంప్లీట్గా స్వాలో అప్ అయిపోతుంది. సో ఇదే అనమాట, బుల్స్ మెల్లిగా మెట్లు ఎక్కుంటూ వెళ్తే బేర్స్ మాత్రం లిఫ్ట్ వేసుకొని దుంకేసే కిందికి. సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీక్లీ సపోర్ట్ కూడా ఉంది. 2 సెప్టెంబర్ ఇది మొత్తం రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మొత్తం మనకు ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో దాని లోపలే మనం ట్రేడ్ అన్నది చేస్తున్నాము. అండ్ మన ప్యాటర్న్స్ కూడా ఆల్మోస్ట్ చూడండి దీనికి ఎండింగ్ వరకు వచ్చింది. అందుకే ఇది బ్రేక్ అవుతే మాత్రమే మనం మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ అన్న ట్రేడ్ తీసుకోవాలి. అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం మనం మాక్సిమం మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి అనమాట. అందుకోసమే ఈ 100-150 పాయింట్స్లో మనం పెద్ద ఫసాయించొద్దు. జస్ట్ ఎంత 350 పాయింట్స్ అనమాట. ఈ 350 పాయింట్స్లో మనం ఫసాయించలేదు అనుకోండి, మనకు నెక్స్ట్ మంచి ఫాల్ అన్నది వస్తుంది. ఆల్మోస్ట్ అది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు అంటే 900 పాయింట్స్ మూవ్ వస్తుంది అనమాట మనకు. సో అందుకే 300 పాయింట్స్ దగ్గర కొంచెం జాగ్రత్త ట్రేడ్ తీసుకొని ఓపిక పడితే సరిపోతుంది. మనకు బుల్లిష్ ఆపర్చునిటీస్ వస్తున్నట్టుగా అనిపిస్తే హ్యాపీగా బుల్లిష్ ట్రేడ్స్ అనేవి మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నా ఓన్లీ థింగ్ ఏంటంటే బేరిష్ సైడ్ ఉండాల్సి వస్తే మాత్రము ఈ జోన్లో రైట్ కాదు మనం బేరిష్ ప్లాన్స్ చేసుకోవడానికి. ఇది బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత మాత్రమే బేరిష్ ప్లాన్స్ అనేవి చేసుకోవాలి మనము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్స్కి వెళ్దాము. మనం ఏమనుకున్నాం నిన్న, లాస్ట్ అనాలిసిస్ అప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏమైనా రిజెక్షన్స్ దొరికితే ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు అనుకున్నాము. మనకి ఎక్కడ కూడా రిజెక్షన్స్ దొరకలేదు. సో బ్రేక్అవుట్ వచ్చి హయ్యర్ సైడ్ వెళ్ళిపోయింది. సో బ్రేక్అవుట్ వచ్చి హయ్యర్ సైడ్ వెళ్తేనైతే నో ట్రేడ్ అన్నట్టుగా మనం అనుకున్నాము. సో నేను అందుకోసం అని ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే ఉంటే బుల్లిష్ ఉండాలి. ఒకవేళ నాకు ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీకు రైట్ సైడ్ చూడండి, మనకి ఎక్కడ కూడా పెద్దగా ఏమీ లేవు సపోర్ట్ క్యాండిల్స్. ఇక్కడ నుంచి వచ్చి ఉంటే నేను ప్లాన్ చేసుకున్నట్టు రిజెక్షన్, అక్కడ నుంచి వచ్చి ఉంటే అట్లీస్ట్ ఈ జోన్ వరకు నేను మళ్ళీ షార్ట్ చేసేవాడిని. బట్ ఇమీడియట్ ఇక్కడ నుంచి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంక ఇది తీసుకుంది అనుకోవచ్చు మనము. ఈ క్యాండిల్ లో ఏదైతుందో అది మనం ఒక రిజెక్షన్ పాయింట్ లాగా మార్కెట్ కన్సిడర్ చేసి అక్కడ నుంచి క్రాష్ అన్నది వచ్చింది. బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ మై ప్లాన్. నాకు ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే అంటే ఇది బ్రేక్ అవ్వదు, దీన్ని టచ్ చేసి కిందికి వచ్చి ఉంటే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుని ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అనుకునేవాడిని. కానీ ఇది నా టార్గెట్, నేను ఏదైతే అనుకున్నానో ఆ జోన్ బ్రేక్ చేసుకుని హయ్యర్ సైడ్ నుంచి నాకు రిజెక్షన్ అనేది వచ్చింది, విచ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ విచ్ ఐ హ్యావ్ ఇన్ ప్లాన్. సో నేను అది ట్రేడ్ కూడా ప్లాన్ చేయలేదు కాబట్టి నేను ఇంకా ట్రేడ్ కూడా ఇనిషియేట్ చేయలేదు. మీరు ఎవరైనా చేసి ఉంటే స్టాప్ లాసెస్ ఏమైనా హిట్ అయి ఉంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఆర్ టార్గెట్స్ రీచ్ అయి ఉన్నా కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పాస్ట్ బిహేవియర్ చూడొచ్చు. ఎక్కడ కూడా మనము 15 మినిట్స్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయింది క్రాష్ అవ్వడము. 27 సెప్టెంబర్ ఎక్కడ కూడా మనం 50 మినిట్స్ పైన ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ టు ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ మనం ఇక్కడ నుంచి చూడండి బ్రేక్అవుట్ ఎక్కడ మనం 10:45కి బ్రేక్అవుట్ ఇచ్చినాం 15 మినిట్స్. దాని తర్వాత ఒక స్వింగ్ కూడా ఫామ్ చేసి హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినాం. దట్ మీన్స్ యాక్చువల్లీ జరగకూడదు. ఇది జరిగింది అంటే మనం మళ్ళీ ఇమీడియట్ గా బుల్లిష్ టెరిటరీలోకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కింద కూడా మనకు మొత్తం సపోర్ట్ జోన్సే. మనం ఇంకో 2 to 3 డేస్లో క్లియర్ గా మనకు ఐడియా అన్నది వస్తుంది. సో జనరల్ ఇవి నా సిగ్నల్స్ అనమాట. ఇలాంటి సిగ్నల్స్ వచ్చినాయి అంటే నేను ఇంకా ప్రిపేర్ అయి ఉంటాను, మేబీ బుల్లిష్ సైడ్ మూవ్ అవుతామేమో అన్నట్టుగా. సో ప్రస్తుతానికైతే నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ అనమాట, ఇది వచ్చేసి నిన్నటి స్వింగ్. సో ఇవి స్వింగ్స్ కూడా మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి హయ్యర్ సైడ్ వెళ్తే స్టిల్ నో ట్రేడ్. ఒకవేళ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా రిజెక్షన్ వస్తే ఒక షార్ట్ అనేది ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కీప్ ఇట్ క్లియర్, నేను నెక్స్ట్ వీక్ అయితే కంప్లీట్గా ట్రేడ్ చేయలేను. బికాజ్ నేను అఫీషియల్ వర్క్స్ పైన బయటికి వెళ్తున్నాను. సో కంప్లీట్లీ మీటింగ్స్ అని ఆల్ ఉంటాయి కాబట్టి నాకు ట్రేడ్ ఇవ్వగలుగుతాను, బట్ ట్రేడ్ తీసుకోగలుగుతాను అన్న నమ్మకం అయితే నాకు లేదు. ఇంకా కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఉంటాను. ఇఫ్ ఏమైనా ఛాన్స్ వస్తే మాత్రం ట్రిగర్ చేసి పెట్టుకుంటాను. బట్ అయితే కన్ఫర్మ్ అయితే లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో లెవెల్స్ పైన, సో జనరల్లీ ప్లాన్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. ఇఫ్ నాకు ఆపర్చునిటీ వచ్చి ట్రేడ్ తీసుకోగలిగితే ఇక్కడ షార్ట్ చేస్తే ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక జోన్ అనమాట. మనకి ఇక్కడ నుంచి నిన్న క్రాష్ అన్నది వచ్చింది. సో జోన్ కూడా మార్క్ చేసుకుందాము.
సో ఇది వచ్చేసి ఇప్పుడు ఒక క్రూషియల్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి మన క్రాష్ వస్తే ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ మాత్రం పాయింట్స్ లేదైతే ట్రేడ్ తీసుకొని కూడా వేస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయింది కదా అని చెప్పేసి, లేకపోతే ఇక్కడ నుంచి బ్రేక్ అయింది కదా అని చెప్పేసి ఇమీడియట్ ట్రేడ్ తీసుకుంటే మొత్తం సపోర్ట్ జోనే, మళ్ళీ జట్మన్ పైకి వచ్చి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అంటే మనం ఇలా పైకి పోనీయాలి, పై నుంచి ఎప్పుడైనా హయ్యర్ సైడ్ నుంచి మనకు రిజెక్షన్స్ వస్తే అప్పుడు మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట పాయింట్స్ గెయిన్ చేయడానికి. అది గుర్తుపెట్టుకోవాలి మనము. సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది కదా, ఫ్లాట్ ఓపెన్ ఇట్లా ఫర్దర్ గా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇది క్యాప్చర్ చేయడం వేస్ట్. ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి కూడా హయ్యర్ సైడ్ అనేది వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇది మొత్తం సపోర్ట్ టెరిటరీ, ఇదంతా సపోర్ట్ టెరిటరీ. సో ఇలాంటి ఏరియాస్ వల్ల ట్రేడ్ తీసుకోవడం బెటర్ అన్నది నా ఒపీనియన్. నేను ఇది అందుకే మార్క్ కూడా చెయ్యను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ గా వాళ్ళ అనాలిసిస్ ప్రకారం వాళ్ళైతే ట్రేడ్ తీసుకోవచ్చు. నేనైతే ఇది ఒక్కటి మాత్రమే ప్రస్తుతానికి కన్సిడర్ చేస్తున్నాను. అండ్ మనకి ఇంకోటి కూడా ఫామ్ అవ్వచ్చు, మేబీ ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్ ఇక్కడ నుంచి అప్పుడు ఇది మొత్తం ఈ క్యాండిల్స్ ఏవైతున్నాయో, ఈ గ్రీన్ క్యాండిల్స్ ఇదంతా మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. లేకపోతే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ప్రీవియస్ డే క్లోజర్ అనుకోండి, అక్కడ నుంచి మనకి ఏమైనా రిజెక్షన్ దొరికితే నేను రెడీ ఉంటాను, బట్ అప్పటికి నేను షార్ట్ చేయను. ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఫర్దర్ రీటెస్ట్ వచ్చినా కంటిన్యూషన్కి వెళ్ళినా కూడా అప్పుడు నేను షార్ట్ చేస్తాను. ఐ ఏం వెరీ బిగ్ అనమాట. ఎందుకంటే మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఒక్కరోజు పడుతుందని కాదు, 2-3 డేస్ టైం పట్టవచ్చు, లేకపోతే వర్స్ట్ న్యూస్ ఉంటే 1 డేలో కూడా పడవచ్చు, అది మనం ఏం చెప్పలేము. బట్ ఈ జోన్ దాటి కిందికి వస్తే మాత్రం వెరీ గుడ్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ గా లాంగర్ సైడ్ లో కూడా, వెరీ వెరీ లాంగర్ సైడ్ లో కూడా ట్రెండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి నేను నిఫ్టీ కోసం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నాకు గ్యాప్ అప్ ఏం కనిపించట్లేదు. సరే ఒకవేళ గ్యాప్ అప్ ఈ రేంజెస్ లో అయినా కూడా సేమ్ థింగ్, మనకి దీని వరకు ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. అప్పుడు నా టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. అండ్ ఇఫ్ ఇది కనుక బ్రేక్ అయ్యి హైయర్ సైడ్ వెళ్ళిపోతే ఖచ్చితంగా బులిష్ అయ్యా, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నాకు ఫస్ట్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకొని హైయర్ సైడ్ వెళ్ళిందంటే ఇంకా నేను రెడీ అయిపోయి ఉంటా ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి. ఒకవేళ కనుక వర్స్ట్ న్యూసెస్ ఏమి రాకపోతే ఇంకా ఖచ్చితంగా మళ్ళీ మన ప్రీవియస్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతున్నట్టే, బుల్లిష్ సైడ్ మార్కెట్ వెళ్ళిపోతున్నట్టే అర్థం అనమాట. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసి ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు, వెరీ హ్యూజ్ క్యాండిల్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 2-3 వీక్స్ మొత్తం మింగేసింది ఇది కూడా. సో బట్ స్టిల్ మీరు ఇంకా చూడొచ్చు, వీక్లీ టైం ఫ్రేమ్లో ఎక్కడ చూసి కూడా మార్కెట్ అనేది ట్రెండింగ్ ఉంది. ఇప్పటివరకు అయితే కరెక్ట్ అనేది చేంజ్ చేసుకోలేదు. జనరల్లీ అది అంత ఈజీ కూడా చేంజ్ అవ్వదు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో. అందుకే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్ టు మేక్ ద వెల్త్ అంటారు కదా, అందుకోసమే అనమాట. వెరీ వెరీ లాంగర్ టైం ఫ్రేమ్స్లో ఎప్పుడైనా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, మన ఫ్యూచర్ అయినా మార్కెట్ అయినా పైకి వెళ్తుంది అనమాట. సో ప్రస్తుతానికి మన అనాలిసిస్ మనం ఏమనుకున్నాము అండ్ మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చెక్ చేసుకుందాము. సో సేమ్ థింగ్, ఇక్కడ నుంచి మనము షార్టింగ్ ఆపర్చునిటీ దొరికితే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎంతైనా నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఇది మొత్తం సపోర్ట్ జోనే కాబట్టి పెద్ద మూమెంట్ రాదు అనుకున్నాము. సో సేమ్ థింగ్, ఇది కూడా మనకు 50 మినిట్స్ పైన ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసి క్రాష్ అనేది అయింది. అండ్ ఆల్సో కింద మనకి ఇమీడియట్ గా సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. ఇది ఒక సపోర్ట్ జోన్, ఇదైతే చాలా మేజర్. ఈ లైన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకు కొన్ని మంత్స్ నుంచి మనకు సపోర్ట్ అన్నది ఇస్తుంది. ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసాము. సో ఇది చాలా క్రూషియల్ లెవెల్ అనమాట. ఇది లెట్ మీ మార్కెట్. సో చూడండి, ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ సపోర్ట్ అనేది ఇచ్చుకుంటూ వస్తుంది. 27 అక్టోబర్ 2023 నుండి ఇక్కడ నుంచి పక్కా సపోర్ట్ తీసుకొని వెళ్ళాల్సింది అది మార్కెట్. ఇది కనుక బ్రేక్ డౌన్ అయితే ఎస్, అప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ లో మనకు వెరీ బ్యాడ్ చేంజ్ వస్తున్నట్టు అర్థము. లాస్ట్ టైం కూడా ఇక్కడ బ్రేక్ అవుతుందా అనుకున్నాము, బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ బ్రేక్ అవుతుందా అనుకున్నాం, బ్రేక్ అవ్వలేదు. సో ఇప్పుడు వార్ రిలేటెడ్ అండ్ ఆల్మోస్ట్ చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైనా బ్రేక్ అవుతుందో చూద్దాం. బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్ సపోర్ట్ ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం హెవీ ఫాల్ అన్నది వస్తుంది ఇంకా మనకు. ఇప్పుడు కొత్తగా అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ప్రస్తుతానికి అంత బ్యాడ్ థింగ్ అయితే ఏం అనలైజ్ చేయట్లేదు. ఎందుకంటే లెట్స్ లీవ్ ఇట్ టు మార్కెట్ అనమాట. అదేమైనా మనకి డిసైడ్ అయ్యి ఇరాన్ ఇజ్రాయిల్ వార్ ఏమైనా ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే అప్పుడు మన మార్కెటే చెప్తుంది. సో ప్రస్తుతానికి మాత్రం కొంచెం ఆల్టర్ చేస్తున్నాను లెవెల్స్ ని. ఈ లెవెల్ తీసేసి హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పెడుతున్నాను. పెద్దగా చేంజెస్ అయితే ఏమి లేవు ట్రేడ్స్ కి. సో ఫ్రెండ్స్, సేమ్ థింగ్,
ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్గా నాకైతే ఏం స్కోప్ కనిపించట్లేదు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడానికి కూడా, బట్ స్టిల్ ఎవరైనా తీసుకోవాలి అని ఇంటెన్షనల్గా ఉంటే, చిన్న మినీ స్కాల్పర్స్ ఉంటే, ఆర్ఎల్స్ ఎవరైనా హ్యాబిచ్యూటెడ్ ట్రేడర్స్ ఉంటే, జనరలీ అయితే ఇక్కడ మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, ప్రీవియస్ డే లో అన్నది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఒక చాలా చిన్న స్కాల్ప్ ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా బ్రేక్ డౌన్ అయ్యి మనకు మంచి కన్ఫర్మేషన్స్, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ రావాలి, ఎందుకంటే ఇట్స్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనమాట. ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం వెరీ హెవీ ఫాల్ వస్తుంది. ఇంకా నేను దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడదలుచుకోలేదు. అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇంకా మనం ట్రైల్ చేస్తూ వెళ్ళిపోవాలి, ఎంతవరకు ఫాల్ వస్తుందో అంతవరకు అన్నది. ఇంకా నెక్స్ట్ నాకు అనిపిస్తున్న సపోర్ట్ మాత్రం ఇంకా ఈ ఎల్లో లైనే అనమాట. ప్రీవియస్ స్వింగ్స్ 46,600 లెవెల్స్ అనుకోండి, లేకపోతే 46,800 49,800 లెవెల్స్ నుంచి 49,650 లెవెల్స్ వరకు మనకి ఇది మొత్తం ఒక జోన్ అనమాట. ఈ జోన్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది 1 డేలో పడుతుందా 2 డేస్లో పడుతుందా మనకు తెలియదు. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రము, లేకపోతే మాత్రము మనకి ఇలా వచ్చిన తర్వాత మీరు ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళు ఇమీడియట్గా పాయింట్స్ తీసుకోకపోతే మాత్రం వెరీ బ్యాడ్గా వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అయితే ఇక్కడ నుంచి హెవీ బులిష్ పవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ప్రీవియస్గా కూడా ఇలానే ఇక్కడ నుంచి చాలా హెవీ బులిష్ పవర్స్ అనేవి వచ్చినాయి. మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా రికవరీ అన్నది వచ్చింది చూడండి. ఇలాంటి రికవరీస్ అన్ని ఇక్కడ నుంచి వస్తుంటాయి అనమాట. సో చూడండి, ఇంతకుముందు అందుకే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అన్నది అదే అనమాట. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చినట్టే ఇచ్చింది, మొత్తం కన్సల్టేట్ అయ్యి హైయర్ సైడ్. నెక్స్ట్ డే మొత్తం ఎంత పెద్ద గ్యాప్ అప్ చూడండి. ఎవరైతే బ్రేక్ డౌన్ అయిపోయింది కదా బీటీఎస్టీ డౌన్ సైడ్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, నెక్స్ట్ డే గ్యాప్ అప్, ఇక దాని తర్వాత మొత్తం హైయర్ సైడ్ అన్న మూవ్మెంట్ అయింది. సో ఇలానే ట్రాప్ చేస్తుంది మార్కెట్ అన్నది. బయ్యర్స్ అయినా సెల్లర్స్ అయినా, బుల్స్ అయినా బేర్స్ అయినా, దిస్ ఇస్ అ బెటర్ వర్డ్ టు సే, ట్రాప్ చేసేవాడి జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఎంతో కన్ఫర్మేషన్ వచ్చి 15 minutes క్యాండిల్స్ మల్టిపుల్ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ డౌన్ అయినా, లేకపోతే మల్టిపుల్ స్వింగ్స్ ఫామ్ అవుతున్నా, అప్పుడు మనం మధ్యలో ఎంటర్ అయ్యి ఒక 300 పాయింట్స్ 200 పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేసినా సరిపోయేలా ఉంటుంది అనమాట. సో ఇది ఒక పాయింట్, ఇది వెరీ వెరీ రిస్కీ ట్రేడ్. అండ్ ఇక్కడ హయ్యర్ సైడ్ అయితే వెళ్ళడం నేను ప్రస్తుతానికి అయితే ఏమి ఇంట్రెస్ట్ లేను, ఎందుకంటే లాంగ్ ఆపర్చునిటీస్ మనకి ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో రాలేదు కాబట్టి నేను నో ట్రేడ్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నాకు వర్క్ ఉన్నా ఉండకుండా నేను బ్యాంక్ నిఫ్టీలో మాత్రం నేను ట్రేడ్ తీసుకోను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళేలాగుంటే పైకి వెళ్ళి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ మేబీ ఇక్కడ వరకు టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చేమో. బట్ అగైన్ అది కూడా ఇది బులిష్ ఏరియా కాబట్టి మనకి ఇక్కడ వరకు రావచ్చు, ఆ మధ్య నుంచి ఆ బులిష్ పవర్ వచ్చి హయ్యర్ సైడ్ వెళ్తుంది అన్నది కూడా మనం చెప్పలేం, బికాస్ వీఆర్ ఇన్ అ టెరిటరీ ఆఫ్ బుల్స్. సో ఇక్కడ షార్ట్ చేయడం అన్నది అంత వైబుల్ సొల్యూషన్ కాదు. స్టిల్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు షార్ట్, వెరీ షార్ట్ క్వాంటిటీ పెట్టుకొని మేబీ ట్రై అన్నది చేసుకోవచ్చు, నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దట్. బట్ జనరల్ అయితే రిస్క్ టెరిటరీలోనే ఉంటామన్నమాట షార్ట్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ మీ లక్ బాగుండి మన వార్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటివి వస్తే మాత్రం హెవీ ఫాల్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ నుంచి మంచి పాయింట్స్ అనేది రావచ్చు. ఆ ఒక్క స్కోప్ ఉంది కాబట్టి మేబీ పీపుల్ విల్ ట్రై టు షార్ట్ ద మార్కెట్. బట్ ఎవరైతే ట్రేడింగ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఏరియాస్లో షార్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇంతకు మించి అయితే నాకు ఏం ఆపర్చునిటీస్ కనిపించట్లేవు. అండ్ ఆల్సో ఇఫ్ దీన్ని కనుక బ్రేక్ చేసుకొని హయ్యర్ సైడ్ వెళ్ళిపోతే ఇంకా ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ సైడ్ మూవ్ అయినట్టే ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.